ఇది కూడా ఆషాఢంలోని ప్రతి ఆడపిల్లకు కూడా కట్టు బొట్టుతో పాటు చేయికి పెట్టుకునే గోరింటాకు ఎంతో అందంగాను వాళ్ళకి ఎంతో ఆనందంగాను ఉంటుంది. ఆడవాళ్ళకి అందమే ఆనందం అని చెప్పుకునేదానికి ఆ గోరింటాకే ఒక ముచ్చటని చెప్పుకోవచ్చు. మన దగ్గర లక్కోజి శివరాం గారు ప్రముఖ జ్యోతిష్య పండితులు. ఆయన ప్రతిదీ కూడా ఆలోచించి ఆయన మేధస్సుతో ప్రతిదీ కూడా ఎంతో వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆషాఢం అంటేనే ఇది సూర్యమాసం అండి. ఇది అంటే ఇది గురువులను ఆది దేవతలని పూజించే మాసం ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం మనకి ఎప్పుడు వస్తుందంటే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుంచి ఆషాఢం కింద మనం తీసుకుంటాం. మరి అమావాస్య నుంచి 15 రోజుల ముందు మనకి ఏరువాక పౌర్ణమి ఉంటుంది. ఈ ఏరువాక పౌర్ణమి అంటే మీ అందరికి తెలిసిందే, రైతులకి ఒక పండగ రోజు. అంటే దీనికన్నా ముందు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో నాగలు కానీ వాళ్ళ రైతుకు కావాల్సిన పనిముట్లు అన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్న ఈ విశ్వబ్రాహ్మణ వడ్రంగి కంచరి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అవి తయారు చేయించుకొని ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఇవన్నీ పూజలు పెట్టి పూజించి వాళ్ళు దుక్కు దున్ని విత్తనాలు నాటి వ్యవసాయాన్ని ప్రారంభించే రోజు ఏరువాక పౌర్ణమి. అంటే ఏరువాక పౌర్ణమి నుంచి ఈ ఆషాఢ మాసానికి 15 రోజులు టైం ఉంటుంది. ఈ సమయంలో రైతుకి వ్యవసాయాన్ని ఒక కన్న పిల్లల్లో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడంటే మనకి సంవత్సరానికి 3 పంటలని 4 పంటలని మనం చూస్తున్నాం. పూర్వం రోజుల్లో ఏంటంటే సంవత్సరానికి ఒక పంటే. ఈ పంట చేతికి వచ్చిన బట్టే వాళ్ళకి సంతోషం అనేది వాళ్ళకి ఉండేది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి నుంచి కూడా ప్రతి రైతు కూడా తన వ్యవసాయాన్ని ఒక కన్న పిల్లల్లా చూసుకొని విత్తనాలు చేస్తారు. ఈ సమయంలో కుటుంబం యొక్క సహకారం అనేది చాలా అవసరం అండి ఆ వ్యవసాయానికి. అందువల్ల ఏం చేస్తారంటే తల్లిదండ్రులతో పాటు ఆ ఇంట్లో ఉన్న కొత్తగా పెళ్ళైన పిల్లవాడు కూడా తల్లిదండ్రులకి సేవ చేస్తూ వ్యవసాయాన్ని వాళ్ళు సంరక్షణ చేసుకుంటారు. అయితే వ్యవసాయానికి ఆషాఢానికి సంబంధం ఏంటని మీరు అడగచ్చు. ఆషాఢం వచ్చేసరికి కొత్తగా పెళ్ళైన అమ్మాయి వాళ్ళ కన్నోరింటికి వెళ్తుంది. ఎందుకంటే అమ్మాయికి అత్తోరింట్లో ఉండే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ కొన్ని ఎన్నో చెప్పుకోవాలనే బాధలు ఉంటాయి. అవన్నీ కూడా తల్లిదండ్రులకు వెళ్ళి ఆ సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా ఆ అమ్మమ్మలతో కానీ ఆ తల్లిదండ్రులతో కానీ వాళ్ళు చర్చించుకొని ఆ సమస్య పరిష్కారం తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ ఒక చాలా గొప్ప విషయం ఉందండి. మన ప్రతి హిందూ సాంప్రదాయానికి ఆచార సాంప్రదాయాల వెనకాతల ఎంతో ఆరోగ్యం అనేది దాగి ఉంటుందండి. అది ఎందుకంటే బహుశా ఈ ఆషాఢ మాసంలో అమ్మాయి అబ్బాయి కానీ దూరంగా ఉండడం వల్ల ఈ అమ్మాయికి ఏమవుతుందంటే ఒక 1 నెల రోజులు భార్యాభర్తలు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క శరీర నిర్మాణం జరుగుతుంది. అంటే ఎంత గొప్ప సైన్స్ చూడండి. నిజంగా ఒక 1 నెల రోజులు వీళ్ళు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ శరీరం పునర్నిర్మాణం జరగడం వల్ల పుట్టే పిల్లలకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది, తల్లికి కూడా మంచి బలం ఉంటుందండి. అయితే ఈ ఆషాఢ మాసంలోని తల్లిదండ్రులు దూరంగా ఉంటారో వీళ్ళకి ఏమవుతుందంటే పుట్టే బిడ్డ మనకి ఎప్పుడు వాళ్ళు ప్రసవించవచ్చు అంటే మనకి ఎండాకాలంలో అంటే కత్తులు సమయంలో పిల్లలు పుట్టొచ్చేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఆషాఢంలో మనం కానీ ఈ భార్యాభర్తలు దూరంగా ఉండడం వల్ల పుట్టే పిల్లడు ఆరోగ్యంగా పుడతాడు, తల్లి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ ఆషాఢ మాసాన్ని ఇంత కఠినంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళు బయటికి ఊటీ అని సరదా వాళ్ళు గడుపుతున్నారు. అమ్మాయి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఆషాఢ మాసం ఏంటంటే భార్యాభర్తలు విడదీసే మాసం అయితే కాదు. ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసమే మన పెద్దలు దీన్ని ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది ఏమంటారంటే అత్తల మొహం అల్లుడు చూడకూడదు, అల్లుడి మొహం అత్త చూడకూడని చెప్తాడు. ఇది అత్తకి అల్లుడికి లేకపోతే అత్తకి అమ్మాయి కాదని దయచేసి భార్యాభర్తల ఆరోగ్యం కోసం పుట్టే పిల్లవాడు మంచి ఆరోగ్యంగా తల్లి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మన పూర్వీకులు పెట్టారేమో అని నేను అనుకుంటున్నానండి. అంటే మన ప్రతి సాంప్రదాయంలో కూడా మనకి ఆరోగ్యం ఉంటుంది. దాని వెనకాతల ఎంతో అపారమైన
ఒక అర్థం ఉంటుందండి. దాన్ని మీకు చక్కని ఉదాహరణ చెప్తాను. మన సాంప్రదాయాలు ఎంత గొప్పవంటే, అంటే ఈరోజు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది. దాన్ని ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు మనకి చెప్తున్నారు. మనం తినే ప్రసాదం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అరటిపండు తీసుకోండి, కొబ్బరికాయ తీసుకోండి. ఒక అరటిపండు ఎందుకు మనం ప్రసాదంగా చిన్న ముక్క తీసుకోవాలి, కొబ్బరికాయ ఎందుకు చిన్న ముక్క తీసుకోవాలి? అందులో మనకి దొరికిన అనేకమైన విటమిన్స్, అంటే ఒక కొబ్బరి కానీ, ఒక అరటిపండు కానీ, ఒక అరటిపండులో దొరికే మనకి పొటాషియం కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, శక్తి కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లేలేతనే మనం ఏదైతే మనం ఈ కొబ్బరికాయ అరటిపళ్ళు ప్రసాదంగా తీసుకుంటాం, ఆ రోజు మనకు కావాల్సిన శక్తి అంతా కూడా దొరుకుతుంది. ఇంకో గొప్ప విషయం చూడండి, మనం పూర్వం ప్రతి గుమ్మానికి పసుపు ఉండేది, కుంకుమ ఉండేది. ఈరోజు సైంటిస్టులు చెప్తున్నారు ఈ పసుపులోనే యాంటీ బ్యాక్టీరియా ఉందని, యాంటీ ఫంగస్ ఉంటుందని చెప్పి అనేక పరిశోధనలు చేసి చెప్పారు. మరి పూర్వం ఏ పరిశోధన చేశారని చెప్పి మన మునులు కానీ, మన మహనీయులు కానీ, మన విశ్వకర్మలు కానీ దీన్ని ఆచారంలో పెట్టారు. అది అంటే అదే మనం అంటే మన ప్రతి సాంప్రదాయ వెనకాతలు కూడా ఒక సైన్స్ దాగుంటుందండి. మీరు ఇంకొక చక్కని విషయం చెప్తాను మీకు. నేను మనకి ప్రతి వారానికి ఒకరోజు ఈ ముత్తైదులు ఆడవాళ్ళందరూ కూడా ఈ ఇళ్లల్లోని వ్రతాలు చేసుకుంటూ చలివిడని, లేకపోతే మనకి మొలకెత్తి విత్తనాలు అని చెప్పి ప్రసాదంగా పంచుతారు. అంటే పూర్వం రోజుల్లో ఎవరు కూడా ఇప్పుడు దొరికినంత అందుబాటులో ఉండేవి కాదండి. వాళ్ళు ఏంటంటే నెలకు ఒకసారో వారానికి ఒకసారి ఒక్కొక్క ఇంట్లో పెట్టుకొని అది ప్రసాదంగా ఆ మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ వారానికి సరిపడగా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ దొరుకుతాయని చెప్పి మరి ఎంత సైన్స్ టెక్నాలజీ లేని రోజుల్లో మన పూర్వీకులు వీటి మీద ఏ విధంగా వాళ్ళు పరిశోధన చేశారు, మనకి ఎంత చక్కని ఆరోగ్యాన్ని మనకి ఇచ్చారనడానికి ఈ సాంప్రదాయాలు అనేది అంత వాస్తవాలు మనకి దాగుంటాయండి. దయచేసి ఈ ఆషాఢాన్ని ఇదేదో అత్త మావల కోసం కాదు. అమ్మ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అబ్బాయిలు కూడా ఇది కేవలం మీ ఆరోగ్యం కోసం, మీ యొక్క శరీరం పునర్నిర్మాణం జరగడం కోసం అనే ఉద్దేశంతో మన పెద్దలు పెట్టారని నేను భావిస్తున్నాను. అయితే ఈ ఆషాఢ మాసం మన శూన్య మాసం కిందగా మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇది గురువులను, ఆది దేవతలను పూజించే కాలం కూడా ఈ కాలం. మనం ఎక్కువగా చూస్తుంటాం, మనం తెలంగాణలో బోనాలు కానీ, మన ఆంధ్రాలో వచ్చేసరికి మనం ఈ జాతరలని, పండగలని చూస్తుంటాం. అంటే ఈ ఆషాఢ మాసానికి ఆధ్యాత్మిక పరంగా మనకి ఒక భక్తి మార్గాన్ని, ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఈ మాసం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాసాన్ని ఒక ఆధ్యాత్మిక పరంగా దీన్ని మీరందరూ ఆచారాలు ఖచ్చితంగా పాటించి మీ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. చూశారు కదండి, లక్కోజి శివరాం గారు చెప్పిన ప్రతి మాటలో కూడా ఎంతో అర్థం ఉంది, భావన ఉంది. ఎవరైనా సరే ఆషాఢం వచ్చిందంటే అత్త ఇంటికి అల్లుడు, అల్లుడి ఇంటికి అత్త, కోడలి ఇంటికి మామ అంటే ఇలా చూడకూడదు అనే చెప్పే మాటలు ఖచ్చితంగా అవి పాటించవచ్చు, పూర్వీకులు పాటించేవారు. కాకపోతే దానికి ఒక సైన్స్ వెనక దాగి ఉందని ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం. ఇప్పుడు చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరామెన్ సత్యతో వెంకట్, 6K న్యూస్, విశాఖపట్నం.